సంజయ్ రాయ్ కోల్కతా డాక్టర్ కేసులో ముద్దాయి, నరహంతకుడు. దేశం మొత్తం అతన్ని ఉరితీయాలని, చంపేయాలని ధర్నాలు చేస్తోంది. మరొక్క క్షణం కూడా అతనికి బతికే అర్హత లేదంటూ ఆందోళనలు చేస్తోంది. దేశం అట్టుడికిపోయేలా ఇంత దారుణంగా, ఇంత క్రూరంగా, ఇంత అమానుషంగా ఈ చర్యకు ఒడిగట్టిన ఈ మానవ మృగం ఎవరు? ఎక్కడ్నుంచొచ్చాడు? ఏం చేస్తాడు? ఇతని పుట్టుపూర్వోత్తరాలేంటి? వాస్తవానికి సంజయ్ రాయ్కి ఘటన జరిగిన హాస్పిటల్కు ఎలాంటి సంబంధం లేదు. అతను కోల్కతా పోలీసు శాఖలో సిటిజన్ వాలంటీర్గా పనిచేశాడు. ట్రాఫిక్ మేనేజ్మెంట్ మరియు డిజాస్టర్ రెస్పాన్స్ లాంటి పనుల్లో పోలీసులకు సహాయం చేయడానికి కాంట్రాక్టు ప్రాతిపదికన పనిచేశాడు. 2019 తర్వాత ఆర్జికర్ మెడికల్ కాలేజ్ అండ్ హాస్పిటల్లోని పోలీస్ అవుట్ పోస్టుకు ట్రాన్స్ఫర్ అయ్యాడు. దీంతో అతనికి హాస్పిటల్లో ఏ విభాగం ఎక్కడుంది, ఎవరెవరు రెగ్యులర్గా వస్తారు అనే అంశాలపై పట్టొచ్చింది. పక్కాగా ఈ దారుణానికి ప్లాన్ చేసి ఎగ్జిక్యూట్ చేశాడు రాయ్. వాస్తవానికి వీడో పెద్ద రోగ్. పోలీసు శాఖతో తనకున్న అనుబంధాన్ని అడ్డుపెట్టుకుని హాస్పిటల్లో చాలా దారుణాలు చేసినట్టు పోలీసుల విచారణలో వెల్లడైంది. ఈ మధ్యనే బయటపడ్డ ఓ ర్యాకెట్తోనూ వీడికి సంబంధాలున్నట్టు, హాస్పిటల్లో బెడ్స్ని అమ్ముకోవటంలో వీడి పాత్ర ఉన్నట్టు తేల్చారు పోలీసులు. అఫీషియల్ పోలీస్ అధికారి కానప్పటికీ రాయ్ కొన్నిసార్లు పోలీస్ బ్యారక్లలో ఉండటానికి తన కనెక్షన్లను ఉపయోగించుకుంటాడని తేలింది. కోల్కతా పోలీస్ టీషర్ట్ వేసుకుని బైక్పై కేపీ ట్యాగ్తో తిరిగేవాడని చెప్తున్నారు. అతన్ని చూసి హాస్పిటల్లో చాలా మంది రెగ్యులర్ పోలీస్ అని నమ్మేవాళ్లు. ఈ దారుణం బయటపడిన తర్వాత ఎలాంటి పశ్చాత్తాపం లేకుండా పోలీసుల విచారణలో సంజయ్ రాయ్ నేరం అంగీకరించాడు. అతని మొబైల్ని చూసిన పోలీసులు అందులోని ఫోన్ కాంటెంట్ని చూసి అవాక్కయ్యారు. 4 సార్లు వివాహం చేసుకున్న సంజయ్ రాయ్ అతని ప్రవర్తన కారణంగా ఏదీ నిలవలేదు. అతని 3 భార్యలు అతన్ని వదిలి వెళ్లిపోయారు. అతని 4వ భార్య గతేడాది క్యాన్సర్తో మరణించింది. రాయ్ తరచుగా రాత్రిపూట ఫుల్లుగా మందు తాగి ఇంటికొచ్చేవాడని చెప్తున్నారు. రాయ్ ఈ దారుణాన్ని చేసిన తీరు కూడా అందరినీ కలచివేస్తోంది. డాక్టర్ ప్రైవేట్ భాగాల నుంచి రక్తస్రావం, మెడ ఎముక విరిగి ఉక్కిరి బిక్కిరై చనిపోయినట్లు పోస్టుమార్టం నివేదికలో తేలిందంటే వాడిలోని మానవ మృగం ఎలాంటిదో అర్థమవుతోంది. For more videos like this, subscribe Big TV channel.